దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆరాధనలో మనం ధ్యానించుకునే వాక్య భాగము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలు. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల వారన దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. చక్కటి వేద భాగాన్ని మనం చదువుకున్నాం. ఇవి రాయబడిన మాట ఇక్కడ ఒక వృక్షాన్ని గూర్చి ప్రస్తావిస్తున్నటువంటి మాట. బైబిల్లో అనేకమైన వచనాలు ప్రజలకు అర్థమయ్యే ఉదాహరణలతో కూడి బోధించబడినటువంటి వాక్యాలే కనబడతాయి. ఇక్కడ ప్రాముఖ్యంగా 7వ చరణంలో కనబడే మాట ఏమిటంటే, దేవుని నమ్ముకునేవాడు ఎలా ఉంటాడు, దేవునిని ఆశ్రయించిన వాడు ఎలా ఉంటాడు అని ఒక మాట ఈ భాగంలో వ్రాయబడ్డం మనం చూస్తాం. మొదట దేవుని నమ్ముకునేవాడు, 2 దేవుని ఆశ్రయముగా చేసుకున్నవాడు ఎలా ఉంటాడు. ఈ వాక్యము కనుక మనకు అర్థమైతే చాలామందికి ఏమనిపిస్తుంది అంటే, ఇంతవరకు మేము ఎందుకు నమ్ముకోలేకపోయామా, ఇంతవరకు ఎందుకు అతనిని ఆశ్రయం పొందలేకపోయామా అని బాధ అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా ఒక కార్యం చేసాము అంటే అంతో ఎంతో దాని నుండి ఫలాన్ని ఆశిస్తూ ఉంటాం. అలాగనే భక్తి చేసినటువంటి వాడు కూడా ఫలాన్ని ఆశిస్తాడు. భక్తి సంబంధమైనటువంటి ఫలం లేకపోతే ప్రయోజనం ఏంటండి? మనం మొక్కే మొక్కుబళ్ళు, మనం దర్శించే ఆ సందర్శన, మనం అర్పించే అర్పణ, ఇదంతా దేని కొరకు అంటే దేవుని యొక్క అనుగ్రహం కొరకు. మనం ఆరాధించే దేవుని ఆరాధించినప్పుడు, మనం ఇష్టపడుతున్న దేవుని వెంబడించినప్పుడు ఏమైనా లాభం ఉందా? ప్రతి పని ఒక మనిషి చేస్తున్నాడంటే ఆ మనిషి దీనివల్ల నాకు ప్రయోజనం ఏంటి అని ఆలోచిస్తాడు. ప్రయోజనం ఉందంటే ఎన్ని పనులైనా పక్కన పెట్టి దాని కొరకు పరుగులు తీస్తాడు. ఈ సమయంలో ఒక అద్భుతమైన మాట ప్రవక్త అయినటువంటి ఇర్మియా చెప్తున్నాడు. దేవుని నమ్ముకొని దేవుని మీద ఆధారపడినటువంటి వాడికి ఇటువంటి లాభాలు ఉన్నాయి. 8వ చరణంలో కనబడుతుంది. జలముల యొద్ద నాటబడిన చెట్టు, కాలువ ఒడ్డున వేళ్ళు తన్నుకొనిన చెట్టు, ఎండలు వచ్చినా వర్షం లేకపోయినా అది భయపడదట, చింత నొందదట, దాని ఆకులు పచ్చగా ఉంటాయట. ఇది అద్భుతమైనటువంటి మాట. నీటి ఒడ్డున నాటబడిన చెట్టు ఏ విధంగా ఫలభరితంగా ఉంటుందో, పచ్చగా ఉంటుందో, ఓడిపోకుండా సొమ్మసిల్లిపోకుండా ఉంటుందో, దేవుని మీద ఆధారపడినటువంటి వాడు బ్రతుకు కూడా అలాగనే ఉంటుంది. పైన యెహోవాను నమ్ముకునేవాడు అని రాస్తుంది. ఆ తర్వాత చరణంలో నీటి ఒడ్డున నాటబడినవాడు అని రాస్తుంది. దైవికమైనటువంటి తాత్పర్యం జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, పైన యెహోవా అనే మాటకు క్రింద ఉన్నటువంటి పరమార్థము దేనితో పోల్చబడింది అంటే, మూలము నీరు అని పోల్చబడింది. ఈ నీటిని గురించి యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి బావి దగ్గరకు వచ్చినప్పుడు బావి దగ్గర ప్రభు అయిన క్రీస్తు సేద తీరినట్టుగా ఉంది. అప్పుడు ఆమెను చూడగానే ఆమెను భక్తురాలిగా మార్చాలని తలంపు కలిగి
ఆమెతో సంభాషణ ప్రారంభించాడు. అమ్మా, దాహమునకు నీళ్ళిమ్మని అడిగాడు. ఆమె సంభాషణ అంతా మనం ఎరుగుదాం. మీరు యూదులు కదా, మా దగ్గర నీళ్లు మీరు తాగరు, మీ క్యాస్ట్ వేరు, మా క్యాస్ట్ వేరు అని చెప్పి వ్యంగ్యంగా ఆమె జవాబిచ్చింది. అప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఇచ్చిన నీళ్లు త్రాగితే ఎప్పుడైనా మరలా తాగాలి. నేను గనక ఇచ్చిన నీళ్లు గనక తాగితే ఎప్పుడు దప్పికొనరు అని చెప్పాడు. దేవుడు ఇచ్చినటువంటి జలము ఎప్పటికీ మనిషికి ఆకలి లేకుండా చేస్తుంది అన్నమాట అండి. ఇప్పుడు మనం చదువుకున్న ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయంలో నీటి ఒడ్డున నాటబడిన చెట్టు అని చదువుతాం. కీర్తనల గ్రంథం 1వ కీర్తన 3వ చరణంలో అదే మనకి కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఒక చెట్టు ఫలించడానికి కావలసింది ఏమిటంటే చక్కటి పోషక విలువలతో కూడినటువంటి నీరు. నీరు చాలా చోట్ల ఉంటుంది. ప్రతి నీరు పంటకి పనికిరాదు. ఒక డబ్బాలో నీళ్లు పోసి చూడండి, 2 రోజులకి నాచు కట్టేస్తుంది, దాంట్లో జీవం అంతరించిపోద్ది. ఆ డబ్బాలో నీళ్లు పోసిన వెంటనే 2 చేప పిల్లలు వేయండి, కొన్ని గంటల్లో ఆ చేప పిల్లలు చచ్చిపోతాయి. కారణం ఏమిటంటే దాంట్లో పోషకాలు అంతరించిపోతాయి. అదే భూమిలో ప్రవహిస్తున్నటువంటి నీటిని చూడండి, ఎంత కాలుష్యం నీటిలోనికి మనం విడుదల చేసినా కొంత దూరానికి ఆ కాలుష్యం అంతా భూమి పీల్చుకొని స్వచ్ఛమైన నీటి ప్రవాహాన్ని మనం చూస్తాం. ఆ నీటి ఒడ్డున నాటబడిన చెట్టు శాఖోపశాఖలుగా ఫలించడం మాత్రమే కాకుండా అది చక్కగా వేళ్ళూనుకొని గొప్ప జీవంతో నిలిచి ఉండడాన్ని మనం చూస్తాం. కాబట్టి చెట్టు ఉన్నట్లుగా నేను దేవునిలో ఉన్నప్పుడు స్థిరమైన జీవాన్ని కలిగిన వారమై మనం ఉంటాం. కాబట్టి ఎవరికైనా జీవం కావాలా అంటే, దీర్ఘాయుష్మంతులై ఎవరైనా ఉండాలి అంటే, సుదీర్ఘకాలము చక్కటి ఫలభరితమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలి అంటే అటువాడు దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయించినటువంటి వారికి కలుగు ఫలాలు అనేకమన్నమాట అండి. దేవుని యొక్క సన్నిధి యొక్క ఉన్నతమైనటువంటి విలువలను గురించి మనం ధ్యానిస్తే అది మన జీవితానికి ఎంతో ప్రయోజనకరమైనటువంటి పరిస్థితులను కలుగు చేస్తుందని మనం నమ్మాలి. నీటి ఒడ్డున ఉన్న చెట్టు వేళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి, కొమ్మలు పైకి వెళ్ళిపోతాయి. ఇటు కొమ్మలు ఎంత పైకి విస్తరించి ఉన్నాయో దాని వేరు లోపలికి అంతగా చొచ్చుకొని పోద్ది అన్నమాట అండి. దాన్ని వరదలో ఏం చేయవట, ఎండ ఏమీ చేయదట. చిన్న గింజ మనం చూస్తాం, మర్రి విత్తనం, అది ఇళ్లల్లోనూ గోడ సందుల్లోనూ ఎక్కడ పడితే అక్కడ మొక్కలు వచ్చేస్తాయి. మర్రి చెట్టును మనం చూసినప్పుడు అది మహావృక్షం అయిపోతుంది. కానీ దాని వేరట లోపలికి వెళ్ళకపోవటం వల్ల గాలి వీచినప్పుడు ఎక్కడికక్కడ చెట్లు కుప్పకూలిపోతాయి అన్నమాట అండి. మన విశ్వాసం అలా ఉండకూడదు. గాలి తుఫానులు ఎన్నొచ్చినా, ఎండ వేడిమి ఎంత అధికముగా తాకినా మనం అనేకులకు నీడనిచ్చే మహావృక్షాలుగా ఉండాలి. కానీ ఈ గాలికి పడిపోయే విధంగా మన విశ్వాసం ఉండకూడదు. అందుకే మనం విశ్వాస వీరులుగా దేవుని సన్నిధిలో ఉంటే మనం అనేకులకు నీడనిస్తాం, అనేక మందికి ఆహారాన్ని ఇస్తాం. అంటే దేవుడు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే మనము ఇతరులకు ఆహారం పెట్టేటట్లుగా దేవుడు మనల్ని చేస్తాడు. కానీ ఈరోజు ఆహారం కొరకు నేను ఎవడింటికి వెళ్ళాలా, ఎవడు నాకు పట్టెడు అన్నం పెడతాడా అని చేతులు చాచి భిక్షమెత్తుకునేటట్లు ఆయన చేసే దేవుడు కాదు. నీ విశ్వాసం సరి అయినదైతే
నువ్వు ఇతరులకు ఆహారం పెడతావు. నేను ఇతరులకు ఆహారం పెట్టే వ్యక్తిగా ఉండాలి అని అనుకుంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే తెలుసా? దేవుని సన్నిధిలో నాటబడిన అనుభవంలోనికి రావాలి. దేవునితో అంటుకట్టబడిన అనుభవంలోనికి రావాలి. నా దేవుడు నేను, నా దేవుడు నా పిల్లలు, నా దేవుడు నా యజమానుడు. ఇటువంటి విశ్వాసం మనం మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు ఆయన ఎవ్వరిని విడిచిపెట్టే దేవుడు కాదు. మహా గొప్ప దేవుడు నిన్ను వృద్ధిలోనికి తీసుకొని వస్తాడనమాట అండి. నీవు గనక సరి అయిన నీటి ఒడిన లేకపోతే నువ్వు నాటాలని ప్రయత్నం చేసినా విత్తనములను గురించి చెప్పబడిన ఉపమానంలో ఒకవైపు ముళ్ళకంపలు, ఒకవైపు రాతి నేల, ఒకవైపు ఆకాశ పక్షులు ఏం చేస్తాయంటే నీ ఎదుగుదలకు ఆటంకంగా ఉండి సర్వనాశనం చేసే వరకు అవి విడిచిపెట్టవన్నమాట అండి. కాబట్టి మనం ఆకాశ పక్షులకు అందుబాటులో ఉన్నామా? రాతి మీద మనం ఉన్నామా? అలాగనే మరొకటి ఏంటండి, ముళ్ళ కంపల మధ్యలో మనం ఉన్నామా? చెక్ చేసుకొని మనం ఉండవలసిన స్థలం ఏదో మనం ఆ స్థలంలో ఉండడానికి మనం ప్రయత్నం చేస్తే దేవుడు నీ ఎదుగుదలకు అంతరాయం లేకుండా చేస్తాడనమాట. చాలామంది బ్రతుకులు ఇలాగే ఉంటాయి. అప్పుడే పచ్చగా కనబడతారు, నాకేమి నన్ను మించినోడు లేడు అంటారు. సంవత్సరంలో ఒక కాలం వచ్చేసరికి ఎవడు ఒప్పిస్తాడా అని వాడి చుట్టూ వీడి చుట్టూ తిరుగుతూ ఉంటారు. అంటే ఏమైంది? మొన్నటి వరకు ఉన్న పచ్చదనం ఏమైంది? ఎండిపోయింది అనమాట అండి. మొన్నటి వరకు అనేకులు ఎదుట ఒక గొప్ప వ్యక్తిగా కనిపించిన ఈ గాంభీర్యం ఏమైంది? ఎండిపోయింది అనమాట అండి. దేవుని పిల్లలుగా ఎన్ని కాలాలు నిన్ను చుట్టుముట్టి బలహీనపరచాలనుకున్నా వాటిని నీవు ఏం చేయాలంటే తెలుసండి, సోపానముగా మార్చుకోవాలి. మార్చుకుని ఒక్కొక్క మెట్టు అధిగమించి ఉన్నతమైన శిఖరానికి చేరుకోగలగాలి. అది దేనివల్ల సాధ్యము అంటే దేవునితో నిన్ను నీవు అంటుకట్టబడినప్పుడు మాత్రమే సాధ్యం. నాకు వేరేయండి మీరేమీ ఫలించలేరని ఆయనే చెప్తాడు. కాబట్టి మనం దేవునికి వేరేయుండి ఏదో అది చేస్తాను ఇది చేస్తానని అనుకుంటే నీ సత్తువ సన్నగిల్లిపోయినప్పుడు, ఎండిపోయినప్పుడు అనేకులకు హేళనగా మారిపోతామన్నమాట అండి. నువ్వు అనేకులు ఎదుట హేళనగా మారినప్పుడు, అనేకులు నిన్ను చూసి నవ్వినప్పుడు నీ దేవుడు సంతోషించేవాడు కాదు. అలాగే జరగాలి వాళ్ళకి అని అనుకునేవాడు కాదు. పగతో రగిలిపోయేవాడు కాదు. హృదయపు వేదనతో కుమిలిపోయేవాడు. అయ్యో నా పిల్లలు, అయ్యో నా పిల్లలు. తండ్రి యొక్క స్వాస్థ్యాన్ని పంచమని చెప్పి తన భాగాన్ని పట్టుకొని వెళ్ళిపోయినటువంటి చిన్న కుమారుడు, వాడు భవిష్యత్తు ఎరిగినటువంటి తండ్రి ఏ రోజైనా నా కుమారుడు నా దగ్గరికి రాకపోతాడని వీధి మొగన ఆయన కన్నులు క్షీణించేటట్లు ఎదురు చూస్తున్న ఉదంతం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. తండ్రి యొక్క ఆశ ఆకాంక్ష ఎప్పుడు నీవు ఫలించాలని, ఎప్పుడు నీవు అభివృద్ధి చెందాలని, ఎప్పుడు ఉన్నతమైనటువంటి స్థితిలో నీవు ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మరి మనం ఉండగలుగుతున్నామా? లేక ఉన్నట్టుగా కనిపిస్తున్నామా అంటే ఆ విధంగా మనల్ని పరీక్షించడానికి భూమి మీద గాలి రాబోతుంది అన్నమాట అండి. విశ్వాసపు పరిణితిని పరీక్షించడానికి ఏం రాబోతుందంటే గాలి. యేసుక్రీస్తు వారు శిష్యులు కలిసి ధోనిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన వాడ అమరమున నిద్రపోతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభు అదే నావలో ప్రయాణం చేస్తున్నాడు, శిష్యులు కూడా అదే నావలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. మధ్యరాత్రిలో భయంకరమైనటువంటి గాలి వచ్చింది. వాడ తలకిందులు అయిపోతుందా అనిపించింది. భయము ఆందోళన వారందరికీ చోటు చేసుకుంది. కానీ యేసు ప్రభు నిశ్చింతగా ఉన్నాడు. ఏమండి, వాళ్ళు అదే నావలో ఉన్నారు, ఈయన అదే నావలో ఉన్నాడు. నావ తిరగబడితే ఇద్దరు పడిపోతారు, ఇద్దరు మునిగిపోతారు. కానీ అతనికి ఒక ధైర్యం ఉంది. ఏమిటంటే, నేను నా తండ్రి అయిన దేవుని యొక్క పని మీద ఉన్నాను.
ఆయన సాన్నిధ్యంలో నిన్నున్న ధైర్యం అన్నమాట అండి. రోమా సైన్యం అపోస్తలులైన పౌలును పట్టుకొని అగ్రిప్పా రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి నావలో వారి ప్రయాణం కొనసాగుతుంది. మధ్య సమయం వచ్చేసరికి మార్గ మధ్యలో చిమ్మ చీకటిలో గాలి తుఫానులు ఎదురైనప్పుడు పడవ భయానక వాతావరణంలోనికి నెట్టబడింది. అందరూ భయపడుతున్నారు, పడవలో ప్రయాణం చేసేవారందరూ. ఈరోజు మన బ్రతుకులో చివరి రోజు అని అనుకున్నారు. ఇక చచ్చిపోతాం, మనకు బ్రతుకు లేదు, భవిష్యత్తు లేదని ఆందోళన చెందుతున్నారు. అప్పుడు దైవ సేవకుడైనటువంటి పౌలు చెప్పిన మాట, ప్రియులారా మీరు ఈరోజు చనిపోరు, సజీవులై ఉంటారు. ఏరా నీకేమైనా బుద్ధి ఉందా? పడవ బద్దలేసిపోతుంది, నీళ్ళేమో పడవలోనికి వచ్చేస్తున్నాయి, ఎటు చూసినా ఒడ్డుకి చేరుదామంటే ఏ వైపు దారి కనబడటం లేదు. ఇంకా నిరీక్షణ ఏమిటి అంటే ఆయన చెబుతాడు, నన్ను దేవుడు రాజు దగ్గర నిలవబెట్టినట్లుగా, రాజు నన్ను ప్రశ్నించినప్పుడు నా దేవుని యొక్క మహిమార్థం నేను అనేక సంగతులు రాజు ముందర సాక్ష్యం ఇచ్చినట్లుగా దేవుడు నిన్న రాత్రి దేవదూతల ద్వారా దర్శనమిచ్చి నాతో మాట్లాడాడు. నేను చూసిన ఆ దర్శనం నన్ను సిగ్గుపడనీయదు. నేను సజీవుడనై ఉన్నాను అంటే నాతో పాటు మీరు కూడా సజీవులై ఉంటారని దేవుని పేరట తెలియజేస్తున్నాను అన్నాడు. తన విశ్వాసం ఏమిటంటే దేవునితో అంటుకట్టబడిన అనుభవం. దేవునితో ఉన్నవాడు తల్లడిల్లిపోడు, పరిస్థితులకు జడిసిపోడు. పరిస్థితులు అలా వస్తానే ఉంటాయి. మన ఆయనమ్మ ఒక మాట అనేది, 3 సంవత్సరాలు కరువు అంట, భూమి మీదకి వర్షం రాదంట, పంటలు పండవంట, ఈ కుటుంబాన్ని ఎలా నడిపించాలి అని చెప్తా ఉండేది వచ్చినా పోయినా వాళ్ళందరితో. మేము చిన్న పిల్లలు జాయిలాగా ఉండేవాళ్ళం. అంటే కరువు అయితే చచ్చిపోతామేమో, కరువు అయితే ఇక చచ్చిపోతాం, మేము మళ్ళా బ్రతుకులేదేమో అనుకునేవాళ్ళం. కానీ అద్భుతమైన దేవుని కృప, 3 సంవత్సరాలు కఠినమైన రోజులైతే కళ్ళతో చూసాం, కానీ మా బ్రతుకులో చివరి రోజు అనేది మేము చూడలేదు. ఎందుకంటే దేవుని యొక్క కృప ఈ అనుభవాలు గుండా నడిపించి మనలో దైవికమైన జ్ఞానాన్ని నింపుతుంది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. చాలా చాలా అనుభవాలు గుండా దేవుడు మనల్ని నడిపించి అనేకమైన సంగతులు మనకి దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. ఇవన్నీ మన వెనుకటి తరానికి బోధించేవారు ఎవరా అంటే నీవే. నీ పిల్లలకి పిల్లలకి చేయటానికి నీ దగ్గర ఏ ఉపదేశము లేకపోతే నువ్వు బ్రతుకున్నా వేస్టే కదా. డబ్బు సంపాదించి మేడలు కట్టుకొని పొలాలు కొనుక్కొని నీ వెనుకటి తరానికి నువ్వు నేర్పించడానికి ఒక ప్రాముఖ్యమైన సంగతులు నీ దగ్గర లేకపోతే బ్రతకడం ఎందుకండి? మన వల్ల ఎవరికి ప్రయోజనం? మన పరలోకపు తండ్రి యొక్క ఆంతర్యం ఏంటంటే, ఆయన రూపొందించిన ప్రణాళిక ఏంటంటే, ఇవన్నీ అనుభవాలుగా నీ జీవితంలో ఉంచి, ఈ అనుభవాలు గుండా దేవుడు నిన్ను నడిపించి, నీ వెనక పుట్టే నీ పిల్లలు బలహీనులని ఎరిగి బలవంతుడైన దేవుని పరిచయం చేయడానికి ఒక అనుభవపూర్వకమైనటువంటి మాధుర్యాన్ని దేవుడు మనకు చూపించి వారి కొరకు గురువులుగా, ఉపదేశకులుగా, బోధవులుగా దేవుడు నిలవబెడుతున్నాడనే సంగతి మనం మర్చిపోకూడదు. మిలిటరీలోనికి వెళ్ళాలి అంటే అందరికీ సరదాయే. చాలామందికి మద్యం దొరుకుతుందని, చాలామందికి మంచి మటన్ దొరుకుతుందని, చాలామందికి రకరకాల కోరికలు తీరుతాయని. కానీ ఆ స్థలంలోనికి వెళ్ళాలంటే అభ్యాసం కావాలి. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళటానికి లేదు. చలికి తట్టుకునే అభ్యాసం ఉండాలి, ఎండ వేడిమికి తట్టుకునే అభ్యాసం ఉండాలి. శత్రువు ముందర నిలబడి తుపాకీ గురి పెడితే గుండెను చూపించగలిగినటువంటి ధైర్యం ఉండాలి. ఇవన్నీ శిక్షణలో వారికి నేర్పిస్తారు. ఇవన్నీ నేర్వకుండా రికమెండేషన్తో ఎవడైనా సైన్యంలో చేరితే యుద్ధం ప్రకటించిన వెంటనే ఇటు చచ్చిపోతాడు. ఆ యుద్ధాయుధాలు చూసి ఇటు చచ్చిపోతాడు.
అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూసి ఇటు ప్రాణం వదిలేస్తాడు. వాటిని తట్టుకోవాలంటే వాటిని గూర్చినటువంటి అభ్యాసము ఉండాలి. రాబోయే తరంలో మీ పిల్లలు మీకంటే తెలివైన వాళ్ళే కదా. అర్థమైందమ్మా? ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నువ్వు చిన్నప్పుడు నీకున్న తెలివితేటలకి, నీకు కడుపును పుట్టిన పిల్లలు వారి తెలివితేటలకి కొంచెం కంపేర్ చేసుకుంటే మనం చెప్పం, కానీ మనకంటే మన పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. వారి పిల్లలు అమ్మమ్మలైన వాళ్ళు, తాతయ్యలైన వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఒకసారి చూస్తే మా పిల్లల కంటే వారి పిల్లలు ఇంకా తెలివైన వాళ్ళేనా? ఇప్పుడు దేవుడు నిన్నెందుకు ఇలా నలుపుతున్నాడంటే ఆ వచ్చే తరం ఎంత తెలివైనదో, వారికి మా తాతయ్యకి చాలా సంగతులు తెలుసు అనేటంతగా వాళ్ళు దీన్ని చెప్పుకోవాలంటే ఆ తరపు అనుభవాలు ఈ తరంలో దేవుడు నీకు రుచి చూపిస్తాడన్నమాట అండి. కష్టం వచ్చిందని, ఈ కష్టాల గుండా నడుస్తున్నామని చాలామంది కుంగిపోతూ ఉంటారు. నేనైతే సంతోషిస్తాను. ఎందుకంటే ఈ అనుభవము రాబోయే తరానికి ఒక గొప్ప బోధగా దేవుడు నా హృదయంలో ఉంచి వాళ్ళ ఎదుట నన్ను హీరో చేయడానికే ఈ అనుభవాలు దేవుడు నాకు నేర్పిస్తూ ఉన్నాడు అన్నమాట అండి. పిల్లలకి ఎన్ని డౌట్లో, వాళ్ళు తెలివైన వాళ్ళండి బాబు. వాళ్ళ ప్రశ్నలు మనకు జవాబు చెప్పలేమని అనుకుంటే మా తాతయ్యకి ఏమీ తెలియదు, మా అమ్మమ్మకి ఏమీ తెలియదు, వీళ్ళకి తినడం తప్ప ఇంకేమీ తెలియదు, చిప్ప అంటారు అన్నమాట అండి. అనుభవాలు గుండా నువ్వు వెళితే నువ్వు చెప్పే ప్రతి సంగతి నీ ఒళ్ళో కూర్చొని ఆలకిస్తారు. పూర్వకాలం అందు గురుబోధ ఎంత ఉన్నా సాయంకాలం అమ్మమ్మ ఒళ్ళో, నాయనమ్మ ఒళ్ళో, తాతయ్య మంచం మీద కూర్చొని కథలు వినటానికి వచ్చే చిన్న పిల్లలు ఈరోజు నువ్వు అమ్మమ్మవే, తాతయ్యవే, మరి నీ దగ్గరికి ఎందుకు రావట్లేదంటే వాళ్ళకి అవసరమైన కథలు నీ దగ్గర లేవు. అర్థమైందా? ఉన్నాయా? లేవు. ఎందుకంటే ఆ రోజు దేవుడు నీకు నేర్పించేటప్పుడు నువ్వు దాటిపోయావు. చూడండి, పిల్లలు స్కూల్లో మేస్టర్ పాఠాలు చెప్పినప్పుడట, ఈ మధ్య వాట్సాప్లో గట్రా చూస్తున్నాను, ఏం కొడతారట పిల్లలు? ఏం కొడతారు? దుమ్మ కొట్టడమా? అలా బంకు బంకు. రే ఈరోజు బంకే, మ్యాచ్ వస్తున్నారు, మనం బంకే. ఒక వాట్సాప్లో చూశాను, పుస్తకాల బ్యాగులు అలా గోడ అవతలకి విసిరేస్తారు, వీళ్ళు గెంతి గోడ అవతలు పడతారు, వెంటనే 10 ఏళ్ళు గడిచిపోద్ది. వీళ్ళు నలుగురు కాంక్రీట్ కలపడానికి, ఇసుక మోయడానికి, సిమెంట్ కట్టలు మోయడానికి, అప్పుడు అంటారు ఆ రోజు గోడకి ఎంతకుంటుంటే ఈరోజు మనకి పరిస్థితి వచ్చేది కాదని. సరదాగా ఎన్నో సంగతులు చాలామంది రీల్స్ చేస్తారు, అవన్నీ నేర్చుకోవడానికి, అభ్యసించడానికి. అందులో చాలా సంగతులు ఉంటాయి. ఏది పగలబడి కాళ్ళు తేల్చేలాగా నవ్వుకోవడానికి కాదు, అవి నేర్చుకోవాల్సిన సమయంలో నేర్చుకోవాలి. బైబిల్లో రాయబడినటువంటి మాట, నా కాడి ఎత్తుకొని నేర్చుకొనిడి. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా కాడి తేలికట, చాలా సులువు. నువ్వు రావడానికి ఇష్టపడితే చాలా సులువు, నేర్చుకోనండి అని రాసు. దేవుని యొక్క పిల్లలుగా నేర్చుకోవడానికి మనం ఇష్టపడం. దేవుని సాన్నిధ్యంలో ఆయన అనుగ్రహాన్ని పొందడానికి ఇష్టపడం. ప్రకటన గ్రంథంలో ఆయన చెప్తాడు, నీ కన్నులు తేటగా కనబడడానికి నా వద్ద ఏముందో తెలుసండి, నీ కన్నులకు కాటుకుంది, వచ్చి ఉచితంగానే కొనుక్కోండి, తీసుకోండి అని చెప్తాడు. ఆయన గొప్ప ప్రణాళిక ద్వారా నీ నుండి ఏమీ ఆశించకుండానే నిన్ను ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఉపదేశకునిగా సమాజానికి
సిద్ధపరచడానికి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచన నీ పట్ల నెరవేర్చడానికి నిన్ను గొప్ప తర్ఫీదునిచ్చి నడిపిస్తూ ఉన్నాడు. ఆ తర్ఫీదును నీవు తృణీకరించినట్లయితే నీ బ్రతికేమైపోద్దంటే పద్మ వ్యూహంలో పడ్డ అభిమన్యుడిలాగా మారిపోద్ది. మహాభారత యుద్ధం, ఆ యుద్ధంలో విజయం ఎలా సాధించాలో అనేకమైన సంగతులు తన కుమారుడికి తల్లి నేర్పిస్తుందట. ఈ సంగతులు కనుక అబ్బాయి నేర్చుకుంటే ఇక తిరుగులేని యోధుడైపోతాడని చెప్పి ఆ ప్రక్కనే ఉన్న ఆయన ఆమె మైండ్ను డైవర్ట్ చేస్తాడు. ఆమె చెప్పిన కథ ఎంతవరకు అంటే ఆమె వింటున్న కథ ఎంతవరకు అంటే యుద్ధంలోనికి వెళ్ళి వీరజిమ్మి యుద్ధం చేసేటంతట. ఎప్పుడైతే ఈ కథ మధ్యలో ఆగిపోయిందో, వాడు పెద్ద అయిన తర్వాత యుద్ధంలోనికి వెళ్ళి విరజిమ్మనంతసేపు విరజిమ్మి మరలా వెనక్కి తిరిగి రావటం, ఆ కథ వినకపోవటం వల్ల అక్కడే చనిపోయాడట, శత్రు ఆయుధానికి గురై. కాబట్టి దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు పారిపోకూడదు, నిలబడి నేర్చుకోవాలి. అది మన జీవితానికి ప్రయోజనం. దేవుడు మంచి నేలను నాటేవాడు, నాటబడ్డానికి ఇష్టపడాలి. ప్రభువా నన్ను మంచి నేల మీద నాటు ప్రభువా అని అడగాలి. నీవు పడిన విత్తనముగా నీవు పడిన చోటు మంచిది కాకపోతే ఆ విత్తనాన్ని ప్రారంభ దశలోనే నాశనం చేయడానికి రాతి నేల, ముళ్ళ కంపలు, ఆకాశ పక్షులు సిద్ధంగా ఉన్నాయి. అవి సాయంకాలానికి నీ జీవితంలో జీవాన్ని మింగేయడానికి రెడీగా ఉన్నాయి. నీ ప్రభు సన్నిధిలో ఒదిగి ఉంటే ఆయన నిన్ను మంచి నేల అనగా ప్రవాహము వచ్చేటువంటి ఆ ఒడ్డున నిన్ను ఆయన నాటగా నీవు త్వరగా ఫలిస్తావు, శాఖోపశాఖలుగా విస్తరిస్తావు. నీ భక్తి ఫలభరితంగా ఉండాలి, ఎండిపోయే విధంగా ఉండకూడదు. మన విశ్వాసము ఎన్ని అవకతవకలు వచ్చినా క్రీస్తులో మనం నిలబడాలి. ఎంత భక్తిపరులో ప్రార్థనలు చేస్తే గంటల తరబడి ప్రార్థనలు చేస్తారు. జ్వరం వచ్చిందని పక్కింటి ఆమె చెబితే నాకు ఒక అవకాశం వచ్చిందని అనుకోరు. స్వస్థపరిచే దేవుడు యెహోవా అని వెళ్ళి ఒక మంచి విశ్వాసపు మాట ఆమెకి చెప్పి, అమ్మా నేను ప్రార్థన చేస్తానమ్మా అని చెప్పి ప్రార్థన చేసి వస్తే దేవుడు స్వస్థపరుస్తాడు. కానీ ఏం చెప్తా తెలుసా, వెంకటాపురం ఎవళ్ళన్నా పంపించి ఆదివారం నాడు పొద్దున్నే 3 పత్తి పిక్కలు దిగదుడు చేసి మూట కట్టేసి శనివారం రాత్రి ఆదివారం తెల్లారుజామునే మల్లంపేట పంపిస్తే అక్కడ మంత్రించి పోంగట్టిస్తాడు, అన్నీ పోతాయమ్మా. ఈ చెప్పిన మాట ఎవరు తెలుసా అండి? ఈ విశ్వాసే. నీ అనుభవాలన్నీ ఏమైనట్టు? భూత వైద్యుడి అడ్రస్ చెప్పడానికా? నీ విశ్వాసం ఏమైనట్టు? నీ విశ్వాసం ఏమైనట్టు? విశ్వాస వీరులుగా మనం ఉండాలి. దైవికమైన ఆత్మ సంబంధమైన ఆలోచనలే మనం ఎప్పుడూ ఆలోచించాలి, కానీ భౌతికమైనవి క్షణికమైనటువంటి వాటిని గురించి మనం ఆలోచన చేయకూడదు. ఇంకా వాళ్ళు ఎప్పుడు వస్తారు క్రీస్తు దగ్గరికి? నీ ఆలోచనలన్నీ ఇలా ఉంటే వాళ్ళు ఎప్పుడు వస్తారు క్రీస్తు దగ్గరికి? వాళ్ళు ఏమంటారంటే, ఏం చేయాలండి, మేము యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే ఏం చేయాలని వాళ్ళు అడుగుతారు తెలియక, అమాయకంగా. నువ్వు నేర్చుకున్నది ఆధ్యాత్మికమైనటువంటి సంపూర్ణమైన విశ్వాసాన్ని వాళ్ళకి నువ్వు నేర్పించగలగాలి. నీకే విశ్వాసం లేదు, జ్వరం వస్తే అక్కడికి పోతావు, జ్వరం వస్తే ఎక్కడికి పోతావు, కళ్ళు వస్తే అక్కడికి పోతావు, నిద్ర పట్టకపోతే ఇంకొక దగ్గరికి పోతావు. నీకు విశ్వాసం లేనప్పుడు విశ్వాసాన్ని గురించి నువ్వేం బోధిస్తావు? విశ్వాసం మనకు తండ్రి అయిన దేవుని దగ్గరికి నువ్వేం తీసుకొని రాగలుగుతావు? చాలామంది కష్టంలో ఉన్నవారిని చూసి అప్పులు ఇచ్చేవాళ్ళు, అడ్రస్లు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, కానీ ఎప్పటికీ తిరిగి తీర్చ అవసరం లేని దేవుని యొక్క చిరునామా చెప్పేవాళ్ళు తక్కువైపోయారు.
ఈ బ్యాంక్ అయితే రూపాయి 75 పైసలు, ఇదైతే 90 పైసలు, ఇదైతే అమ్మా ఎన్ని బ్యాంకులు, ఎన్ని వివరాలు, ఎంత జ్ఞానమో ఈ అబ్బాయికి. దేవుడిస్తే అప్పే లేనిది, చెప్పండి, అప్పే లేనిది. ఆ అడ్రస్ చెప్పం, మనం ఆ అడ్రస్ చెప్పకపోవడానికి కారణం ఏంటంటే నీలో విశ్వాసము సరిగా లేకపోవటం, నీవు సరిగా భూమి మీద నాటబడకపోవటం. ఒకవేళ నాటబడినా అక్కడ నీరు లేనందున ఎండిన అనుభవం అన్నమాట అండి. దేవుని పిల్లలుగా దేవుని సన్నిధిలో మన విశ్వాసం సంపూర్ణం చేసుకొని ప్రభు ఇచ్చే ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని మనం స్వతంత్రించుకొని వీరులుగా ధీరులుగా ఈ లోకంలో నిలబడాలి. దుష్టుడు నిన్ను చూసి భయపడి పారిపోవాలి, కానీ వాడిని చూసి నువ్వు భయపడి పారిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. మన విశ్వాసం బలమైనదై ఉండాలి. ఏమండి, నీ నమ్మిక సరి అయినదై ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు చేసే ప్రతి కార్యంలో విజయాన్ని చూస్తావు. దేవునికే మహిమ కలుగునుగాక. ఒక మాట మనం తలలు వంచి మన విశ్వాసం సరి అయినదా కాదా దేవుని సన్నిధిలో మనం చెక్ చేసుకొని ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో అబ్బా తండ్రి అని మనం మొరపెడదాం. కీర్తనల మొదటి కీర్తనలో మనం చూస్తాం, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్లా ఉంటామని. యెహోవాను నమ్ముకొనివాడు, దేవుని ఆశ్రయించేవాడు, వాడు మహావృక్షం అయిపోతాడని. వాడన్నిటికీ ఎండిపోడు. వాడి జీవితంలో గొప్ప దీవెనలు ఉంటాయి. అటువంటి విశ్వాసం మనకు కావాలి.